అందరికీ నమస్కారం. నేను మీ సౌమ్య. శ్లోక విత్ మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం భగవద్గీత సిరీస్‌లో భాగంగా మొదటి అధ్యాయంలోని 26 నుండి 30వ శ్లోకం వరకు అర్థం తెలుసుకుందాం. ఈ శ్లోకాలలో అర్జునుడు యుద్ధరంగంలో తన సొంత బంధువులను చూసి ఎంత భావోద్వేగానికి గురయ్యాడో చూడబోతున్నాం. 25వ శ్లోకంలో ఏం తెలుసుకున్నాము? కృష్ణుణ్ణి అర్జునుడు తన రథాన్ని రెండు సైన్యాల మధ్యలోకి తీసుకువెళ్ళమని కోరాడు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ముందుగా 26వ శ్లోకం. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితృనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరు భయోరపి. ఇప్పుడు దీని అర్థం ఏమిటో మనం తెలుసుకుందాం. అక్కడ రెండు సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయాదులను, పుత్రులను, మనములను, మిత్రులను, మేనల్లులను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూశాడు. యుద్ధరంగంలో అర్జునుడు తన సొంత వారినే చూసి భావోద్వేగానికి లోనవుతున్నాడు. తదుపరి 27వ శ్లోకం నేర్చుకుందాం. తాన్ సమీక్ష్యస కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్ణో విషిదన్నిదమబ్రవీత్. ఇప్పుడు దీని అర్థం ఏంటో తెలుసుకుందాం. రెండు సైన్యాలలో కూడా తన బంధువులు, మామలు, స్నేహితులు ఉన్నారని చూసిన అర్జునుడు చాలా బాధపడ్డాడు. ఇది యుద్ధం కాదు, అర్జునుడికి తన కుటుంబంపై యుద్ధంలా అనిపిస్తోంది. తదుపరి 28వ శ్లోకం. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సిదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. ఇప్పుడు దీని అర్థం ఏమిటో మనం తెలుసుకుందాం. అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు. యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోవటానికి పూనుకున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోతోంది. అంటే అర్జునుడి మనసులో భయం, బాధ మొదలవుతున్నాయన్నమాట. తదుపరి 29వ శ్లోకం నేర్చుకుందాం. వేపధుశ్చ శరీరేమే రోమహర్షశ్చ జాయతే గాండివం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. ఇప్పుడు దీని అర్థం ఏమిటో తెలుసుకుందాం. ఇంకా ఏమంటున్నాడు అర్జునుడు? నా శరీరం వణుకుతోంది, రోమాలు నిక్కపొడుస్తున్నాయి, నా చేతిలోని గాండివం జారిపోతోంది, నా శరీరం మండుతోంది అంటున్నాడు. అర్జునుడు పూర్తిగా మనోబలాన్ని కోల్పోతున్నాడనమాట. తదుపరి 30వ శ్లోకం తెలుసుకుందాం. నాచ శక్నో న్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఇప్పుడు దీని అర్థం ఏమిటో మనం తెలుసుకుందాం. ఇంకా ఏమంటున్నాడంటే అర్జునుడు, నేను నిలబడలేకపోతున్నాను, నా మనసు అయోమయంగా ఉంది, ఏదో అపశకునాలు కనిపిస్తున్నాయి కృష్ణ అని అంటున్నాడు. అంటే అర్జునుడు పూర్తిగా సందేహం, భయం, అయోమయంలో పడిపోతున్నాడు. ఇక్కడి నుంచే గీతోపదేశానికి ప్రారంభం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.